ఎవడెళ్తాడు క్యూలో నుంచోవాలి, అది దొరకదంట, స్లిప్ దొరకదంట, ఏం చేయాలి అంటే బద్ధకం. ఇది మీ బద్ధకం కాస్ట్ నాయకులు మన కొండలు దోచేస్తున్నారు. మీ బద్ధకం కాస్ట్ మీ ఉద్యోగాలు పోతున్నాయి. మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందులు అవుతున్నాయి. మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు. మీ సుఖం. నేను అంటాను ప్రతి ఒక్క జన సైనికుడికి నేను చెప్పేది ఒకటి, మీరు సీఎం అంటే సరిపోదు, పని చేయండి. అలా కాదు, మీరు ఏదన్నా కానీ మీరు పవర్ స్టార్ అని పెట్టండి, జనసేన ఏదైనా చెప్పండి. దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం అవ్వడెవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనుకున్నా అయ్యారాయన అనుకుంటాము. అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకోసారి సీఎం అవుతానంటే మేము అవనిస్తామా మిమ్మల్ని? చాలు. అలాగే మీరు సీఎం అవుతా, నేను అవ్వను. ఎట్లా అవుతామంటే ఓటింగ్కి వెళ్ళాలి. ఎలా ఓటింగ్ చేయాలి? వాళ్ళందరూ ఏమంటారు? అతను పిల్లల పార్టీ అంటారు. పిల్లల పార్టీ అంట మనం అందరం. కరెక్టే. అరే పిల్లల పార్టీ యువతరం పార్టీ. ఇది వృద్ధులు ఎక్కడో డబ్బులన్నీ దొబ్బేసి వృద్ధుల పార్టీ కాదు. ఇది సమాజానికి నిలబడే యువతరం పార్టీ. ఆ యువతరానికి నిర్దేశించే విలువలతో ఉన్న పెద్దల పార్టీ ఇది. పెద్దలు ఉన్నారు మన దగ్గర, చాలా పెద్దలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు? కూర్చోబెట్టి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ లాంటి ప్రొఫెసర్లు ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి, ఆయనకి ఒక ఆచార్య. అలా ప్రతి ప్రాంతంలో ఉన్నారు మనకి సమాజం క్షేమం కోరేవాళ్ళు. వాళ్ళు దిశ నిర్దేశం చేస్తున్నారు. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి సీఎం నడుస్తాము. ప్రతి జన సైనికుడికి మీరు చెప్పాల్సింది, ప్రతి ఒక్కరికి మీరు టార్గెట్ ఒకటే పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు ఒక 10 మందిని ప్రభావితం చేయాలి మాటలతోటి. 10 మంది అంత ఎక్కువ మంది వద్దు. ఎందుకు చెప్తాను? 10 మంది కూడా వద్దు, 3. ఎందుకంటే మనం 1 కోటి మంది, మనం ఇంటూ 3 crores ప్రభుత్వం మంది అంతే. ఒక్కళ్ళు 3 ప్రభావితం చేయగలిగితే ప్రభుత్వం జనసేనది 2019. ఏం శ్రమ పడకల్లా. ఎక్కడో ఇందాక దారిలో మనం ఎవరు జాయినింగ్స్ ఉంటే, మీ జాయినింగ్ తీసుకుని వస్తుంటే పెద్ద మ్యాట్ ఏదో ఉంది, స్కై స్క్రేపర్. అన్నాను వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా వీళ్ళన్నా? అలాగే నా పక్కన చెప్తారు ఏకిపోవచ్చు సార్, ఇలా 15% వేస్తే వేయచ్చు, మిగతా వాళ్ళంతా వచ్చేది ఇట్లా మన కోసం వచ్చిన వాళ్ళు వేస్తారు. నా కోరిక మీరు టార్గెట్ ఏముండాలంటే వీళ్ళని ఎలా రప్పించాలి, వాళ్ళకి భయపెట్టాలని. స్కై స్క్రేపర్స్ లో ఉండాలని భయపెట్టాలి. మీరు లేకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీ అపార్ట్మెంట్ లాగేసుకుంటారు, లేదంటే నీళ్లు కట్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. సుఖం ఉండదు వాళ్ళకి. మీ మేడలో మీ గేటెడ్ కమ్యూనిటీస్ బాగుంటే సరిపోతా? బయటంతా మట్టి కొట్టుకుంటా ఉంటే మీకు ఓకేనా? మీరు ఇళ్లలోకి వెళ్ళి తలుపులు గొళ్ళు వేసుకుంటే మనకి కాలుష్యం పోద్దా? వ్యర్థాలు ఆగిపోతాయా? మీ నీళ్లు కలుషితం అయిపోతాయి. అప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకుంటే మీ ఇళ్లలోకి కాలుష్యం వస్తాయి, వ్యర్థ పదార్థాలతో కూడిన నీళ్లు. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో మనం సెక్యూర్డ్ అనుకోవద్దు దయచేసి. ఎన్లైటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ పీపుల్, మీరందరిది భాగస్వామ్యం, మనది. ఈ సమాజం మనందరిది. నేను మీ అందరి కోసం ఉన్నాను. మీ అందరి పరిస్థితి కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.